ఉంటానమ్మా. మంచిది. చూడండి, మీరు కావాలని నన్ను టెస్ట్ చేయటానికి పాముని నా మీద ప్రయోగించారు. దాన్ని చూసి నేను ప్రాణభయంతో పరిగెట్టాను. అంత మాత్రం చేత నా కాలు డ్యామేజ్ అవ్వలేదని, బాగైపోయిందని అనుకుంటే ఎలా? కాలు ఎలా ఉన్నా ప్రాణం మీదున్న ఆశ మనిషిని ఎలాగైనా పరిగెత్తించగలదు. అది గుర్తుపెట్టుకోండి. అవునవును, పాపం మా ఎమ్మి కాలు ఇరిగిపోయిందని డాక్టర్ కదా టెస్టులు చేసి మరీ చెప్పుండారు. అయినా పాములతో తేళ్లతో ఒక నిజాన్ని అబద్ధమని నిరూపించాలని చూడటం తప్పుదని గారు. కాస్త అయ్యుంటే మీ వల్ల కాలు పోగొట్టుకున్న మా ఎమ్మి భయంతో గుండె ఆగి ప్రాణం పోగొట్టుకునేది తెలుసా? ఈ స్టోరీలు ఇంకా కట్టిపెట్టండి. ఈ అనన్య కాలు సంగతి మాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇక ఈ నాటకం కంటిన్యూ చేస్తారా? చెయ్యండి. నేనేం చెయ్యాలో అది చేస్తాను. అమ్మా, ఆవిడ చేతిలో ఉన్న ఆ కొబ్బరి నూనెని చూస్తుంటే నాకొక సూపర్ ఆలోచన వస్తోంది. ఏంది మే, మనం కూడా చెర కొంచెం తనలకు పెట్టుకుని రుద్దుకుందామనా? నూనె చెప్తా వచ్చాను కాదమ్మా, ఆ నూనెతోని ఇంట్లో నానా బీభత్సం సృష్టించబోతున్నారు. ఇప్పుడు ఈ నూనెని ఇక్కడ పోసి ప్రీతిని ఆనంద గొంతుతో కేకేసి పిలిస్తే అత్తయ్య అంటూ వస్తుంది. ఆయిల్ మీద కాలు వేసి జారిపడి కడుపు పోగొట్టుకుంటుంది. అక్కడ ఆయిల్ వేస్తున్న ఆనంద భైరవి ఇక్కడ కూడా ఆయిల్ వేసింది అని కొత్త సీన్ క్రియేట్ చేసి రచ్చకి తెరలేపుతాను. అమ్మి, మళ్ళా ఆడికి వచ్చుండవు నువ్వు? ఆడ శిశుపాలులాగా ఎందుకుమే ఎట్లాంటి పాపాల కౌంటింగ్ పెంచుకుంటా పోతా ఉండవు? ఎప్పటి వరకు చేసిన దానికే మొగుడు సంసారం ఏది లేకుండా ఎట్లాంటి దరిద్రాన్ని శిక్షగా అనుభవిస్తున్నావో తెలుస్తానే ఉండదుగా. అమ్మా, పాపం గీపమంటూ ఎందుకు చేసే మూడు ఉత్సాహాన్ని ముక్కలు చేస్తావు? నేను అనుభవిస్తున్న దరిద్రాన్ని తుడి చేసుకోటానికే ఇదంతా చేస్తుంది. నా మొగుడు, నా సంసారం, ఇవన్నీ ప్రీతి అన్న ఒక్కదాన్ని తుడిచేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయిగా. అదే చేస్తున్నాను. అండ్ ఆనంద భైరవిని టార్గెట్ గా చేస్తున్నా. ఒక్క దెబ్బతో 2 పిట్టలు.
మొగుడా, నీ పెళ్ళాం సమర్థించిన ఈ విషయాన్ని నువ్వు కూడా సమర్థించి. ఎందుకంటే మీ పిన్ని దేవత కదా. పాపం, ఆవిడ నీ కళ్ళ ముందే గొంతు కోసినా తప్పు కత్తిదే అంటారు మీరు. ఆవిడ్ని మాత్రం మీరు తప్పు పట్టనే పట్టరు. ఏంటో శరణ్య, హా? నా నైట్ ట్రాక్స్ ఎక్కడున్నాయి? ఉదయం చూస్తే కనిపించలేదు. ఏవండి, అప్పుడే బయట ఆరేశానండి. ఇందాక కబోర్డ్లో మడత పెట్టి పెట్టాను. ఓకే, అయితే నేను స్నానానికి వెళ్తున్నాను, అందుకే అడిగాను. దర్శన్, స్నానానికి వెళ్తున్నావా? ఈసారి నా స్కెచ్ ని ఎలా వర్కౌట్ చేస్తానో చూడు.